హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కచ్ వర్క్ నేను ఆల్రెడీ నేర్పించాను కదా. అయితే అది కొంచెం కష్టంగా ఉంటుంది. అది కుట్టడం రాలేని వాళ్ళు, లేదంటే కుట్టడం తేలిగ్గా కుట్టాలనుకునే వాళ్ళకి నేను కచ్ వర్క్ని చాలా తేలిగ్గా ఎలా కుట్టాలో ఒక చిన్న మార్పు ద్వారా చూపిస్తున్నా. చూడండి, కచ్ వర్క్ లాగే మనం అలా బాక్స్ గీసుకున్నాం కదా, కానీ ఆ సైడ్లు మనం 2 కార్నర్లలో నుంచి తీసేవాళ్ళమి. అలా 2 కార్నర్లలోకి తీయడం వలన ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇదైతే అలా ఉండదన్నమాట. సేమ్ దానిలాగే ఉంటుంది, కాకపోతే దీని సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. మనము ఎట్టయితే కుట్టుకుంటూ వెళ్తున్నామో ఈ దారము అటువైపు మన రైట్ సైడ్కి ఆ దారం ఉండేలా చూడాలి. మనం లెఫ్ట్కి కుడితే, అదే కుడివైపు నుంచి కుట్టుకుంటూ వెళ్తే కుడివైపు ఉండేలాగా అలా చూసుకోవాలన్నమాట మన చేతికి. మీరు ఒక్కసారి గమనించి దారం ఎటువైపు పెట్టి కుడుతున్నానో గమనించి మీరు అలా కుట్టుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం కుడుతున్న కచ్ వర్క్కి ఏం తీసిపోలేదు కదా, అంత సింపుల్ కచ్ వర్క్ అనమాట ఇది. ఎందుకంటే కచ్ వర్క్ అన్నది చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది. కుట్టుకోవాలి, కొంచెమైనా కుట్టుకోవాలి అనేసి. కానీ కుట్టుకోవాలంటే టైం ఉండాలి, కానీ కొంచెం ఈజీగా ఉండాలి. అలా కాకుండా అలాంటి వాళ్ళందరికీ, టైం లేని వాళ్ళకి, ఈజీగా కుట్టుకోవాలనుకునే వాళ్ళకే ఈ కచ్ వర్క్. అయితే ఇప్పుడు 4 కార్నర్స్లోని బాక్స్ గీసాను కదా, ఈ డిజైన్కి నేను ఎలా కుడుతున్నానో చూడండి. దానికిలాగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఎంత పెద్ద డిజైన్ అయినా ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఈరోజు ఒక 5 రకాల కచ్ వర్క్ డిజైన్లు ఈజీగా కుట్టుకోవడం ఎలాగా అన్నది చూపిస్తాను, సరేనా? ఎక్కడా మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు చాలా నిదానంగా జాగ్రత్తగా చూపిస్తున్నాను. నేను ఎలా కుడుతున్నాను, దేని తర్వాత దారంని ఎలా తీసుకుంటూ వెళ్తున్నాను అన్నది మీరు ఒక్కసారి గమనించారంటే చాలా సింపుల్గా కుట్టేసుకోగలుగుతారనమాట. మీకు నిన్నటి వరకు చూపించిన కచ్ వర్క్ ఒరిజినల్ అయితే అవి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇది అలా కాదు, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. మీకు అది చూసి అమ్మో ఇప్పుడు కుట్టుకోలేనులే అని అనుకొని ఉంటారు కదా కొందరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడే కుట్టేసుకుందాము, ఇంకా ఎంత ఈజీగా ఉంది కదా అనిపించేలాగా ఈ స్టిచ్ ఉంటుందన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవి అనిపిస్తే షేర్ చేయండి. ఈ కోర్సులన్నీ నేను చాలా డబ్బులు ఇచ్చి నేర్చుకునేదాన్ని, కానీ ఈ రోజుని ఎవరికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి చక్కగా ఫ్రీగా నేర్చుకుంటారు కోర్సు. నాకులా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనిపించి మీకు ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. చక్కగా నేర్చుకోండి, కోర్స్ కంప్లీట్ చేసుకోండి. ఎంబ్రాయిడరీ కోర్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్సు స్టార్ట్ చేస్తాను. అది కూడా అస్సలు రాని వాళ్ళకు కూడా పెయింటింగు చాలా సులువుగా వేసుకునేలాగా మంచి మంచి టెక్నిక్స్ తోటి నేర్పిస్తాను. ఎక్కడ మీరు మిస్ కాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇంకా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మొత్తం చాలా కోర్సులు మీరు నేర్చుకోవచ్చు నా ఛానల్లోకి వచ్చి. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సే చాలా రోజులు పడుతుంది, ఎందుకంటే రోజుకి 5 స్టిచ్చెస్ చొప్పున నేర్పిస్తున్నా కదా. అలాగా ఇప్పటికీ 180 స్టిచ్చెస్ అవుతాయి ఈ రోజుకి. అయితే నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. నాకు ఏదైనా నేర్చుకున్నానంటే 100% నేర్చుకోవాలి. అలాగే నేర్పించిన 100% ఎఫర్ట్స్ పెట్టే నేర్పిస్తాను, ఎక్కడ మిస్ అవ్వనివ్వను. సో ఇంకా అన్ని స్టిచ్చెస్ కూడా నేర్చుకోవాలన్నమాట. నా కోర్స్ చేయాలంటే తప్పదు. అలాగా చక్కగా నేర్చుకోండి. అన్ని స్టిచ్చెస్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చెయ్యి కూడా ఇవన్నీ నేర్చుకునే లోపల చెయ్యి తిరుగుతుంది. నెక్స్ట్ ఏంటవుతుందంటే మనము ఇంకొంచెం క్రియేటివిటీని మనకి తెలియకుండానే మనలో ఒక క్రియేటివిటీ స్టార్ట్ అయిపోద్ది.
అందువలన ఇన్ని స్టిచ్చెస్ కుట్టాలి. అప్పుడు మీ క్రియేటివిటీ తోటి మీరు ఏదైనా కుట్టండి. అప్పుడు చూడండి ఎంతమంది అసలు ఎంత లుక్ ఉంది అసలు అనేసి అంటారు. అసలు ఎంత మెచ్చుకుంటారండి ఆర్ట్ని. కళాకారులకు కావాల్సింది అందరూ మెచ్చుకోవాలని అనుకుంటారు కదా. అందుకనే కదా మెయిన్ ఇలాంటివన్నీ కూడా కుట్టుకొని సొంతంగా కుట్టుకుంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 4 కార్నర్స్ అయిపోయిన తర్వాత ఆ 4 కార్నర్స్ని మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేసి ఈ విధంగా కుడుతున్నా అనమాట. అంటే మీకు ఇది కూడా కచ్ వర్క్ లాగే మీరు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎంత అంటే ఎక్స్టెన్షన్ చేసి కూడా కుట్టుకోవచ్చు అన్నది చూపించడానికే మీకు ఈ వేరియేషన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అయ్యో డైరెక్ట్గా నేర్చుకుంటేనే కదా మనకి డౌట్స్ క్లియర్ అవుతాయి, ఇలా నేర్చుకుంటే ఏం క్లియర్ అవుతాయి అన్న ఆలోచన అస్సలు వద్దు. మీరు కుడుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం నేను చాలా ఎర్లీగానే కామెంట్స్ చూసి రిప్లై ఇస్తున్నాను. అలాగే మీకు కూడా నేను అలాగే రిప్లై ఇస్తానన్నమాట. నా ఛానల్లో అందరికీ కోర్సు నేర్చుకొని ఎంతో కొంత యూజ్ అయితే నాకు చాలా హ్యాపీ అండి. నేను అందుకే ఈ కోర్సులన్నీ నేను నా ఛానల్లో పెడుతున్నా అన్నమాట. మీకు ఈ కుట్టడం చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకనే నేను కుట్టడం దీని తర్వాత ఇలా కుట్టండి, దాని తర్వాత అలా కుట్టండి అని చెప్పట్లేదు. మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా. అది కాక నెమ్మదిగా చూపిస్తున్నా, ఎక్కడా మీకు మిస్ చేయకుండా చూపిస్తున్నా. అలాగే మీరు ఈ ఫ్రేమ్ కదిలిపోతుందని ఫీల్ అవుతున్నారు కదా, అలా ఫీల్ అవ్వకుండా కొంచెం చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ని కొంచెం గట్టిగా పట్టుకొనే చూపిస్తున్నా మ్యాక్సిమము. తప్పని దగ్గర ఎలాగో తప్పదనుకోండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒకసారి గమనించండి ఎలా కుడుతున్నాను అన్నది పూర్తిగా గమనించండి. గమనించాక మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తారు. ఎలాగంటే ఒక క్లాత్ తీసుకొని ఇలాగే డిజైన్స్ గీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీలో మనకి సర్టిఫికెట్ ఇచ్చేసినంత మాత్రాన సర్టిఫికెట్ ఉంటే మనకేదో యూజ్ ఉంటుంది అనుకోవడం పొరపాటు. సర్టిఫికెట్స్ కన్నా మనకి వర్క్ చాలా ముఖ్యం. 100% వర్క్ రాందే ఈ సర్టిఫికెట్స్ వీటి గోళ వేస్ట్. ఎలిజిబిలిటీలు ఉండడానికి డిగ్రీ సర్టిఫికెట్లు లాంటివి కాదు కదా ఇది. అందువలన మీరు సర్టిఫికెట్ కోర్సు అని కాకుండా మీరు కంప్లీట్గా నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ కుట్టగలనా లేదా, కంప్లీట్ స్టిచెస్ నేను నేర్చుకున్నా లేదా, కంప్లీట్ కోర్స్ నేను చేశానా లేదా అన్నదే మీరు ఎక్కువ ఆలోచించుకోవడం చాలా బెస్ట్ అనమాట. దీనికి ఏంటంటే రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత మధ్యలో నుంచి తీసినప్పుడు కలర్ మార్చాను, అంటే కాస్త క్లియర్గా కనిపిస్తుంది అనేసి. ఇలాగ కూడా కలర్ మార్చచ్చు, లేదంటే కింద పార్ట్ అంతా కుట్టేసి ఆ తర్వాత పైన ఆ రెండిటికి కలర్ మార్చి కుట్టచ్చు. అలా కూడా భలే ఉంటుందండి. అలాంటిది నేను ఆల్రెడీ చూపించాను కదా ఇందులోనే, నిన్నటి క్లాస్లో చూపించాను కదా, అలా కలర్ మారిస్తే ఎలా ఉంటుంది అనేసి. అలా కలర్ మార్చి కుట్టుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంటుంది. ఒక్కసారి మనకి వచ్చేసింది అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోమన్నమాట. ఇదైతే నేను చాలా సంవత్సరాలు అయింది కుట్టి. మళ్ళీ ఇప్పుడు కుట్టగలుగుతున్నానంటే అప్పుడుట్లో ఎక్కువ కుట్టేశాను, అందువలన బాగా గుర్తుండిపోయింది, అందువలన కుట్టగలుగుతున్నాను అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటండి, సాఫ్ట్ టాయ్స్ ఎలా కుట్టాలి టెక్నిక్స్తో పాటు సాఫ్ట్ టాయ్స్ కోర్స్ కూడా పెడతాను.
స్టెప్ బై స్టెప్ పెడతాను, అన్నీ ఒకసారి పెట్టలేకపోతున్నాను, నాకు కుదరటం లేదు, నాకు టైం కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. అయితే సాఫ్ట్ టాయ్స్ కోర్స్ అని చెప్పేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ అయ్యాక అప్పుడు అది పెడతాను. ఆ తర్వాత ఇంకా చాలా కోర్సులు ఉన్నాయండి, ఫ్యాషన్ డిజైనింగ్, మళ్ళీ చాలా మిషన్ ఎంబ్రాయిడరీ అని, ఇంకా టై అండ్ డై అని, అలాంటివన్నీ చాలా కోర్సులు నేను చక్కగా నా ఛానల్లో పెడుతూ ఉంటాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, నేర్చుకోండి. మీకు తెలియకుండానే మీకు మీరు చాలా ఇంటెలిజెంట్గా మారిపోతారు అంతే ఈ కోర్సులు చేస్తూ వెళ్తే. మీకు ఎదురుగా ఉండి నేర్పించలేదు అన్న మాట ఒక్కటి తప్పితే ఇంకా అంతా ఓకే అండి. మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడుగుతారు కాబట్టి డౌట్స్ కూడా ఏమీ ఉండవు, ఇంకా డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. చక్కగా నేర్చుకోండి. నేనైతే ఈ కుట్టు మాత్రం చాలా నెమ్మదిగా చూపిస్తున్నా, ఎందుకంటే ఎలా కుట్టాను, ఎంత సులువు, దీన్ని ఎలాగ సులువుగా మనం కుట్టుకోవచ్చో ఒక డ్రెస్ మీద కానీ చున్నీకి కానీ, చున్నీ ఎడ్జీలు కుడితే ఉంటుందండి ఆ అందమే వేరు. చున్నీ చివర్లా ఆ చివర ఈ చివర కుట్టేసి నెక్స్ట్ ఏంటంటే డ్రెస్కి హ్యాండ్స్కి ఈ చివర్లో కుట్టినా లేకపోతే నెక్క దగ్గర కుట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. డ్రెస్కి ఒక సైడ్ ఇలా నెమలిలా కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియో కొంచెం లాంగే అవుతుంది, ఎందుకంటే 5 స్టిచ్చెస్ కదా నేను చూపిస్తున్నాను, 176 to 180 వరకును. కొంచెం లాంగ్ అవుతుంది, ఎందుకంటే మరి ఇంతకన్నా స్పీడ్గా చూపిస్తుంటే కొందరికి అర్థం అవ్వటం లేదు. అందువలన అందరికీ అర్థం అవ్వాలి, స్పీడ్గా చూపిస్తే నేర్చుకున్న వాళ్ళు నేర్చేసుకుంటారు, కానీ కొందరు నేర్చుకోలేరు కదా పాపం, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా నెమ్మదిగా చూపిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు ఎందుకని ఒకదాని కింద దేని కింద నుంచి తీసుకెళ్ళాలి, దేని కింద నుంచి తీసుకెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్ మాత్రం ఈ కుట్లోనైనా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే కచ్ వర్క్ కుట్టలేరు. మనము సూదిలో దారం ఎక్కించిన తర్వాత ఆ సూదిలో దారాన్ని ఎటువైపు నుంచి తీసుకెళ్తున్నాం అన్నది మెయిన్ కాన్సెప్ట్. మనం తీసుకెళ్ళేటప్పుడు మొదటిది మనం తీసుకెళ్ళిన తర్వాత మనం ఎక్కడ స్టెప్ వేస్తున్నామో ఈ మధ్యలో ఏమైనా దారాలు ఉంటే ఆ దారాలు ఒకటి మీదకు ఉన్నదంటే వాటి కిందకు ఉండాలి, ఒకటి మీదకు ఉందంటే వాటి కిందకు ఉండాలి. ఆ ఒక్కటే కాన్సెప్ట్ అనమాట కచ్ వర్క్ కుట్టడానికి. ఆ ఒక్క కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైందంటే మీ అంతటా మీరే డిజైన్ క్రియేట్ చేసుకుంటారు, ఆ డిజైన్కి కుట్లు కూడా మీరే కుట్టేసుకుంటారు. ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, ఇదేంటంటే బార్డర్స్ ఒక లైన్లోనే మనం కుడతాం కదా, ఒక లైన్లో కుట్టినప్పుడు అదేంటి ఆ కచ్ వర్క్కి అయితే ఒక లైన్లో కుట్టిన మనం ఏది కిందకి పైన కిందకి వేస్తే ఇటువైపు కిందకు వచ్చేది, మధ్యలో పైకి వచ్చేది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా రావట్లేదు కదా అని మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, పైనుంచి తీసుకొచ్చాం కానీ కిందకు వచ్చేసరికి కింద నుంచి వెళ్ళింది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం క్రాస్గా పెట్టట్లేదు కదా, ఆ స్క్వేర్కి క్రాస్గా పెట్టలేనప్పుడు అక్కడ ఆ ఎడ్జ్లోని మనకి దారము కట్టేసినట్టే ఉంటుంది కాబట్టి మనం అంత పర్టికులర్గా దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువలన ఒక దగ్గర పైకుండి ఒక దగ్గర కిందకుండి మళ్ళీ పైకి వచ్చినా కూడా పర్వాలేదు, లేదా పైకుండి కిందకు వచ్చి మళ్ళీ కిందకే వచ్చినా కూడా పర్వాలేదు, ఎందుకంటే టై అయి ఉన్నాయి కదా ఎడ్జ్లు, అందుకనే మీకు ఈ స్టిచ్ మళ్ళీ నేను చూపిస్తున్నా అన్నమాట. ఈ కచ్ వర్క్లో కూడా చూపిస్తున్నా.
కచ్ వర్క్ అన్నది కాస్త టైం తీసుకుంటుందండి. టైము తీసుకుంటుంది, నెక్స్ట్ కొంచెం కష్టము. ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆ తర్వాత వచ్చే డ్రెస్ అందము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కుట్టుకోండి. వీడియో అయితే ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ గమనించి అప్పుడు మీరు కుట్టుకోండి. నా ఛానల్లో అండి ఆడవాళ్ళకి హెల్తీ టిప్స్ కూడా చాలా చెప్పాను. ఏంటంటే పూర్వం అత్తగారు చాలా హెల్తీ టిప్స్ మాకు నేర్పించారనమాట. ఏదైనా బాగాలేదంటే వెంటనే రియాక్షన్ ఎలా ఉండేదంటే, ఏమో డాక్టర్ దగ్గరికి అనేవాళ్ళు కాదు, అయితే వెంటనే ఇది తినే, లేకపోతే వెంటనే ఇది తాగే అనే ఉండేది. నెక్స్ట్ ఇది తింటే ఎక్కువ ఇలా వాతం చేస్తుంది, ఇది తింటే ఇలాగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని భలే చెప్పేవాళ్ళు అనమాట. నాకు అవన్నీ అందరికీ తెలియజేయాలి అన్న ఒక ఆలోచన వచ్చింది యూట్యూబ్ ద్వారా. అందుకని ఈ ఛానల్ మెయిన్ స్టార్ట్ చేయడం అయింది. అదే కాక నాకు వచ్చిన ఈ కోర్సులు ఇవన్నీ కూడా అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. చూసారా సన్నగా పొడవుగా వచ్చిన దానికి కూడా ఎంత అందం వచ్చిందో కచ్ వర్క్. దీన్ని కూడా సింధీ స్టిచ్ అని గుజరాతీ స్టిచ్ అని అంటారండి. ఇదేంటంటే నేను ఇంకా పైన కచ్ వర్కులన్నీ ఇంకా ఇవి కూడా కుట్టలేము అని అనుకునే వాళ్ళకి ఇంకా సులువుగా కుట్టడం కోసం ఒక చిన్న వర్క్ చూపిస్తున్నాను. దానికి ఏంటంటే ఇలా స్క్వేర్స్ మనం గీసేసుకుంటాం కదా, గీసుకున్న తర్వాత మధ్యలోని ఇలాగ మనం పాయింట్లు గీసుకొని ఆ పాయింట్లని ఇలా బ్లూ దారంతో ఎలా కుడుతుందని చూసారు కదా, అలా మొత్తం ఆ పాయింట్లన్నీ కుట్టేసేయాలన్నమాట. ఇది ఇంకా ఈజీ, ఎందుకంటే మీకు ఇప్పటికీ 2 రకాల కచ్ వర్కులు చెప్పాను. అయితే అవి కూడా కుట్టుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి కచ్ వర్క్ కుట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి ఇంకా సులువుగా కుట్టుకునే కచ్ వర్క్ అనమాట. నేను ఒక డిజైనే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది కూడా చాలా సన్నగా పొడవుగా 4 కార్నర్స్ లాగా అలాగే ఎలాగైనా కుట్టుకోవచ్చు ఈ కుట్టు కూడాను. అయితే మీకు ఒక యాంగిల్లో ఈ స్క్వేర్ లాగా గీసి చూపిస్తున్నాను అనమాట. ఎంత సింపుల్లో చూడండి. మధ్యలో నుంచి తీసామా, కింద నుంచి తీసి ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి మళ్ళీ కింద నుంచి ఆ మధ్యలో దారం కిందకి పెట్టాలి, పెట్టి మళ్ళీ ఈ బ్లూ దారం దగ్గర నుంచి పైకి తీసుకొచ్చేయాలి. అంతే, వెరీ సింపుల్. ఆ తర్వాత పక్కనున్న ఈ బ్లూ దారం నుంచి దాని ఎదురు బ్లూ దారం నుంచి తెచ్చేస్తాము. తర్వాత మళ్ళీ ఈ రైట్ సైడ్కి ఉన్న బ్లూ దారం నుంచి మళ్ళీ ఆ దారం మధ్యలో అది పైకి కిందకి పెట్టి ఇలాగా తెచ్చేస్తాం. అంతే, అలా చుట్టుకుంటూ రౌండ్ అంతా చుట్టుకుంటూ వచ్చేయడమే. ఎంత ఈజీగా ఉంది చూసారు కదా. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఏది ఏమైనానండి నెమ్మదిగా చూపించిందే అందరికీ అర్థమవుతుంది. నిజంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ నెమ్మదిగా చూపించిందే అర్థమవుతుంది. నాకు అయితే అదే అర్థమైందనమాట. అందుకే నేను ఇంకా ఈ వీడియో మాత్రం అస్సలు స్పీడ్గా చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ఉపయోగం లేని పని వేస్ట్ నా ఉద్దేశంలో.
ఈ ఇలాగనుకోండి నెమ్మదిగా చూసుకొని దీని తర్వాత ఇలా కుట్టారు, దీని తర్వాత ఇలా కుట్టారు, దాని తర్వాత ఇలా కుట్టారు, ఇలా చూస్తూ ఉంటేనే ఎప్పుడైనా అర్థమవుతుంది. స్పీడ్గా చూపించేస్తుంటే అర్థం కాదనమాట. నేను అదే డిసైడ్ అయ్యి అమ్మ లాభం లేదు, ఇంకా స్పీడ్గా కాదు అందరికీ అర్థమయ్యేలా చూపించాలి అనేసి ఈ వీడియోలో అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ అంటూ పెట్టకుండా నెమ్మదిగా చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇంకా అదిగోండి మళ్ళీ ఇంకొక రౌండ్ కుట్టాలి కదా, ఎందుకంటే ఈ కార్నర్స్లోని మిగిలిపోయాయి కదా, ఖాళీగా ఉన్నది కదా, అవన్నీ కుట్టాలన్నమాట. తప్పకుండా ఎలా అనిపించిందో, ఇంకేమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎంతోమందికి రీచ్ అవుతుంది, ఉపయోగం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది మెయిన్. చూడండి మొత్తం ఈరోజు నేను నేర్పించిన 5 స్టిచ్లు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.